నుంచి రేషన్ కోటాలో సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిజమైన ఆహార భద్రత కోసం సన్నబియ్యం పంపిణీ ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ మొదలవుతుందన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. 3 రకాల రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. సన్నబియ్యం ఇవ్వబోయే తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఉత్తమ్. కొత్త రేషన్లు దరఖాస్తులు మంజూరు నిరంతర ప్రక్రియగా ఉండబోతుందన్నారు. రేషన్లో భాగంగా బియ్యంతో పాటు పప్పు, ఉప్పు లాంటి వస్తువులు కూడా ఇస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పథకాల అమలులో ఎలాంటి రాజకీయాలు ఉండవని చెప్పారు. రేషన్ కార్డు విషయంలో కూడా అంటే రేషన్ కార్డు 2 రకాలు. ఒకటి ఉన్న రేషన్ కార్డుకి ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయడం, రెండోది కొత్త రేషన్ కార్డు. ఇది ఎవరేమన్నా ఇది నిస్సందేహం ఇది గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. వాళ్ళు ఏదో అంకెలు ఇస్తారు, మేము 2 లక్షలు ఇచ్చాం 3 లక్షలు ఇచ్చాం అంటే అవన్నీ కూడా బై ఎలక్షన్స్ టైం ఇచ్చినవి. కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా టోటలీ ఓపెన్ అప్ అంటే ఎంతమందికి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా సాచ్యురేషన్ మోడ్లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఒక ఐడెంటిటీ, ఒక సెక్యూరిటీ అనే విధంగా కూడా నిరుపేదలకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడింది. ఇప్పుడు కొంతకాలం నుంచి రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ, ఇచ్చే పాలసీ కూడా లేదు. నౌ మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు, 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం.